వెల్కమ్ టు కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఉపర్ శ్రీనివాసులు. ఈ వీడియోలో గ్రాండ్ టెస్ట్ 6కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 89 క్వశ్చన్ చూసామంటే, ఒక ట్రాఫిక్ సిగ్నల్స్లో 2 లైట్లు ఒకేసారి 10:30 గంటలకు వెలిగాయి. ఆ తర్వాత మొదటి లైట్ 10 నిమిషాలకు, రెండవ లైటు 16 నిమిషాలకు వెలిగితే ఆ 2 లైట్లు ఒకేసారి ఎప్పుడు వెలుగుతాయి అన్నాడు. ఒక ట్రాఫిక్ సిగ్నల్స్లో 2 లైట్లు వచ్చేసి 10:30 గంటలకు వెలిగాయట. ఆ తర్వాత ఫస్ట్ లైట్ వచ్చేసి ఏమైందంటే 10 నిమిషాలకి, నెక్స్ట్ రెండో లైట్ వచ్చేసి 16 నిమిషాలకి వెలిగిందంట. వెలిగితే నెక్స్ట్ మళ్ళీ 2 కలిసి ఒకేసారి ఏ టయానికి వెలుగుతాయని చెప్పని ఇచ్చినాడు. మరి ఈ విధంగా ఇచ్చినటువంటి లెక్కల్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? కసాగా గసాగా అని చెప్పంటే కసాగుని ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనము. మరి కసాగుని అంటే ఫస్ట్ మనకి 10:30 గంటలకు వెలిగింది 2 కలిసి. ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఒకటి ఫస్ట్ది 10 నిమిషాలకి, ఇంకోటి వచ్చేసి 16 నిమిషాలకి. ఇప్పుడు ఈ రెండింటికి ఏం చేయాలంటే కసాగుని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఏంటో మనకి 2తో పోతుంది. 2 5 జా 2 8 జా. ఆ తర్వాత ఏం పోదు ఇంకా మనకంటే కసాగ్ ఏమొస్తుంది మనకి అప్పుడు అంటే 2 5 జా 10 10 8 జా 80 అంటే 80 మినిట్స్ అని చెప్పని అర్థం. అంటే 10:30 గంటల తర్వాత మళ్ళీ 80 నిమిషాలకు ఈ 2 లైట్లు వెలుగుతాయని చెప్పని అర్థం. మరి ఇప్పుడు ఈ 80 నిమిషాలను మనం మార్చుకున్నామంటే మరి 80 నిమిషాలకి ఎన్ని అవర్స్ వస్తాయి మనకు అని చెప్పంటే 60 నిమిషాలు అయితే 1 అవర్ అవుతుంది. 1 అవర్ తర్వాత అంటే 20 మినిట్స్ వెళ్తుంది. అంటే 1 అవర్ 20 మినిట్స్ అని చెప్పని అర్థం. అంటే 80 నిమిషాలకి ఏమని అర్థం మనకు 1 అవర్ 20 మినిట్స్. అంతకుముందు ఎంత ఉంది 10:30 అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే 1 అవర్ 20 మినిట్స్ కలుపుతా, యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది 11:50 వస్తుంది. అంటే 10:30కి 2 ఒకేసారి వెలిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ టైంకి ఒకేసారి వెలుగుతాయంటే 10 గంటల 50 నిమిషాలు వెలుగుతాయి అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చన్. 125, 459 సంఖ్యలను ఏ మిక్కిలి పెద్ద సంఖ్యచే భాగించినా శేషాలు వరుసగా 1, 3 వస్తాయి. మిక్కిలి పెద్ద సంఖ్య అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలని అర్థం? మనకు గసాబా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అర్థం. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఏ మిక్కిలి సంఖ్యచే భాగిస్తే శేషాలు ఏమొస్తాయంట? 1 వస్తుందట, 3 వస్తుందట. మరి శేషాలు రాకూడదు అంటే మనం ఏం చేయాలి? అక్కడ ఉన్న ఇచ్చిన సంఖ్యల నుంచి వాటిని ఏం చేయాలి? మనము మైనస్ చేసినామనుకో శేషాలు ఏం రావన్నమాట. కాబట్టి ఏం చేస్తానంటే నేను ఫస్ట్ 125 ఉంది. ఈ 125లో నుంచి -1 లెస్ చేస్తే ఎంత వస్తుంది? 124 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత 459 ఉంది. ఈ 459 మిక్కిలి పెద్ద సంఖ్య భాగిస్తే శేషం ఎంత వస్తుందట? 3 వస్తుందట. కాబట్టి ఏం చేస్తాం? -3 చేస్తాం. -3 చేస్తే 456 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని గసాబా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆటోమేటిక్ వచ్చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు 124తో 456ని డివిజిబుల్ చేసామంటే అంటే గసాబాని ఫైండ్ అవుట్ చేసామంటే మనకు దేంతో పోవచ్చుది? 3తో తీసుకోవచ్చు మనము. 3 4 జా 12, 3 2 జా 6 1 7, 3 1 జా 3 372 అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత 4 15లో 7 పోతే 8 84, తర్వాత 124. మళ్ళీ ఈ 124 రిపీట్గా ఇక్కడ వేసుకోవాలి మనం. 124 తీసుకున్నామంటే 1తోనే పోతుంది. 84 0 4 40. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? ఈ 84 ఇక్కడ వేసుకోవాలి. 40తో 84 డివిజువల్ చేస్తే 42 2 జా 80 ఎంత? 4 వచ్చింది రిమైండర్. ఈ 4తో మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఈ 40 ఇక్కడ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే 4 10 జా 40. అంటే లాస్ట్కి 0 దేంతో భాగిస్తే 0 అయితే వస్తుందో అదేమవుతుంది? గసాబా అవుతుంది. గసాబా అంటే మనకి ఇక్కడ మిక్కిలి పెద్ద సంఖ్య అనమాట. అంటే ఏదంటే మనకు మిక్కిలి పెద్ద సంఖ్య 4 అనమాట. ఓకే, అంటే ఈ 4తో 125ని మనం భాగించినామంటే శేషం 1 వస్తుంది. మళ్ళీ 4తో 459ని భాగిస్తే శేషం ఏమొస్తుంది? ఖచ్చితంగా 3 వస్తుంది అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 91 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 1 - 1/9 ఇంటూ 1 - 1/16 ఇంటూ 1 - 1/25 ఇంటూ ఎక్సెట్రా 1 - 1/10,000 ఈక్వల్ టు డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా లెంతీగా అనిపిస్తుంది కదా అనిపిస్తుంది మనకి. కానీ ఇది ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లము. కానీ ఇక్కడ మనం కొద్దిగా లాజిక్ ఆలోచించామంటే ఇక్కడ 9 ఉంది, 16, 25, 10,000 అంటే వీటిని ఏమని చేయొచ్చు? మనము స్క్వేర్స్ రాసుకోవచ్చు. 9ని 3 స్క్వేర్గా, 16ని 4 స్క్వేర్గా, 25ని 5 స్క్వేర్గా, 10,000 ఏం చేయొచ్చు? 100 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ ఈ 1 - 1/3 స్క్వేర్ అనుకుందాం. నెక్స్ట్ మళ్ళా 1 - 1/4 స్క్వేర్, 1 - 1/5 స్క్వేర్ ఎక్సెట్రా 1 - 1/100 స్క్వేర్. మరి ఇంకా ఏది ఫామ్లో మనకి ఇక్కడ ఐడియా రావడంలే. కానీ అబ్జర్వ్ చేస్తే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ అన్నింటిలో 1 ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు? మళ్ళీ మనము 1 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 స్క్వేర్ -
ఈ మొత్తాన్ని కూడా హోల్ స్క్వేర్ రాస్తాను నేను, అంటే 1/3 హోల్ స్క్వేర్ రాసుకుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తా, 1 స్క్వేర్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ రాసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1 స్క్వేర్ మైనస్ 1/5 హోల్ స్క్వేర్ రాసుకుంటాను, ఎక్సెట్రా 1 స్క్వేర్ మైనస్ 1/100 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఇప్పుడు అర్థమే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమన్నా ఇచ్చి మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని చెప్పి రాసుకోవచ్చు, లేదంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కూడా రాసుకుంటాను. నేను ఏం చేస్తానంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాసుకుంటాను కొద్ది క్యాల్కులేషన్ పర్పస్ అనమాట. అంటే ఫస్ట్ ఏ మైనస్ బి రాస్తాను, అంటే ఏం రాస్తా 1 మైనస్ 1/3 రాసుకుంటాను, తర్వాత 1 ప్లస్ 1/3 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 మైనస్ 1/4 ఇంటూ 1 ప్లస్ 1/4 అనమాట. నెక్స్ట్ 1 మైనస్ 1/5 ఇంటూ 1 ప్లస్ 1/5 ఎక్సెట్రా లాస్ట్కి 1 మైనస్ 1/100 ఇంటూ 1 ప్లస్ 1/100 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, 3 1 జా 3, 3లో 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది, అంటే 2/3 అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 3 1 జా 3, 3 ప్లస్ 1 ఎంత 4, అంటే 4/3 రాసుకోవచ్చు. నెక్స్ట్ 4 1 జా 4, 4 మైనస్ 1 ఎంత 3/4 ఇంటూ 4 1 జా 4, 4 1 ఎంత 5, అంటే 5/4 ఇంటూ 5 1 జా 5, 5 మైనస్ 1 ఎంత 4/5 ఇంటూ 5 1 జా 5, 5 1 ఎంత 6, అంటే 6/5 ఇంటూ ఎక్సెట్రా ఇంటూ 100 1 జా 100, 100 మైనస్ 1 ఎంత 99/100, తర్వాత 100 ప్లస్ 1 ఎంత 101/100 అనమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసామంటే ఏం చేయొచ్చుగా 3 క్యాన్సిల్ చేయొచ్చు, 4 క్యాన్సిల్ చేయొచ్చు, మళ్ళీ 4 5 5 నెక్స్ట్ ఇట్లా అన్ని క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ వస్తుంది 6/5 వచ్చింది, ఇక్కడ వస్తుంది మళ్ళీ 5/6 ఉంటుంది అనమాట. ఇక్కడ లాస్ట్ ఏమొస్తుంది, ఇక్కడ 100/99 వచ్చింటుంది, ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ఇట్లా లాస్ట్ ఏమి 101/100 స్టార్టింగ్ ఏది 2/3 మాత్రం మిగులుతుంది, అంటే 2/3 ఇంటూ 101/100 తీసుకోవచ్చు మనం, అంటే 2 1 జా 250 జా, అంటే ఎంత వస్తుంది 101/50 ఇంటూ 3 ఎంత 150 అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 4/3 ఉంది, రివర్స్ 3/4 ఉంది, 5/4 వచ్చింది, మళ్ళీ రివర్స్ 4/5 వచ్చింది, అట్లా రివర్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. రివర్స్ వచ్చి ఎక్కడి వరకు ఉంటాయి, ఇక్కడ వరకు ఉంటాయి, సెకండ్ టర్మ్ నుంచి లాస్ట్ బిఫోర్ టర్మ్ వరకు ఉంటాయి. మనకేమి ఫస్ట్ లాస్ట్ టర్మ్ మాత్రమే మిగులుతాయి, అంటే 2/3 మిగులుతుంది ఫస్ట్ది, లాస్ట్ది 101/100 మిగులుతుంది, అంటే ఆ రెండు క్యాన్సిల్ చేస్తే 2 1 జా 250 జా, అంటే 101 ఇది 101/53 జా ఎంత 150 అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమి 101/150, అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 92nd క్వశ్చన్, క్రింది వానిలో అకర్ణీయ సంఖ్య అని చెప్పని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ √5, సెకండ్ వన్ వచ్చేసి √25, థర్డ్ వన్ √7, ఫోర్త్ వన్ π అని చెప్పని ఇచ్చాడు. మరి అకర్ణీయ సంఖ్య అంటే అర్థం ఏమనకంటే p/q ఫామ్ అని చెప్పని తెలుసు, అంటే భిన్న రూపంలో ఉంటుందని చెప్పని తెలుసు మనకి. అంటే భిన్న రూపంలో ఉండే సంఖ్యలను ఏమంటాం అంటే మనకు అకర్ణీయ సంఖ్యలు అంటాం. కండిషన్ ఇంకోటి ఏమంటే q ≠ 0 ఉండాలంటే మనకు డినామినేటర్ వచ్చేసి 0కి సమానం కాకూడదు అనమాట, ఆ విధంగా ఉండాలి. మరి వీటిని చెక్ చేసామంటే ఫస్ట్ √5 అంటే ఇది విడదీయడానికి రాదు, అంటే రూట్ని విడదీయడానికి రాదు, కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య కాదు. ఏమవుతుంది ఇది అంటే కరణీయ సంఖ్య అవుతుంది అనమాట. నెక్స్ట్ √25 తీసుకుంటే ఏమొస్తుంది 5 వస్తుంది. 5 అంటే అర్థమే మనకు 5/1 అని చెప్పని అర్థం. 5/1 అంటే ఇది p/q ఫామ్లో ఉంది, కాబట్టి అకర్ణీయ సంఖ్య ఖచ్చితంగా √25 అవుతుంది అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. మరి మిగతా వాటిని కూడా అబ్జర్వ్ చేసినామంటే √7 అనుకోండి, √7 కూడా విడదీయడానికి రాదు మనకు, అంటే ఇది కూడా ఏమవుతుంది కరణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ π వచ్చేసి ఇది మనకు కరణీయ సంఖ్యనే. మరి కొద్ది డౌట్ రావచ్చు మనకు, π అంటే అర్థం ఏం సార్ అంటే 22/7 కదా సార్ అని చెప్పి రావచ్చు, ఇది భిన్న రూపం కదా సార్, కాబట్టి ఇది ఏమవుతుంది అకర్ణీయ సంఖ్య అవ్వచ్చు కదా అని చెప్పి డౌట్ రావచ్చు. కానీ మీరు 22/7 చేసినారంటే వాల్యూ 3.14 ఇలానే సంథింగ్ వస్తూనే ఉంటుంది. మరి దీన్ని ఏమంటారంటే ఇలా వస్తే దీంట్లోన అంతము కానీ ఆవర్తనము కానీ, అది అంతం కాదు తర్వాత ఆవర్తనం కాదనమాట, ఆ విధంగా ఉంటే దాన్ని ఏమంటారంటే కరణీయ సంఖ్య అంటారు. కాబట్టి మనకు టోటల్గా దీంట్లో అకర్ణీయ సంఖ్య ఏదంటే √25 అనమాట. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 93 క్వశ్చన్, 4 బిందువుల గుండా గీయగల రేఖల సంఖ్య అన్నాడు. 4 బిందువులు అంట, అవి ఎలా ఉంటాయో తెలియదు మనకు. ఈ బిందువుల నుంచి గీయగల రేఖల సంఖ్య మనకు ఒక ఫార్ములా ఉంది, n బిందువుల గుండా గీయగల రేఖల సంఖ్య అంటే ఫార్ములా వచ్చేసి n × n - 1/2 అనమాట.
మరి ఇప్పుడు 4 బిందువులు అన్నాడు కాబట్టి n ఈక్వల్ ఏం రాస్తాను నేను 4 రాస్తా. 4 × 4 - 1/2 అంటే 4 × 4 - 1 మీన్స్ 3/2. 2 1 జా 2 2 జా ఎంత 2 3 జా 6 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 94 క్వశ్చన్. భాగఫలం 5⁻⁻1 అయ్యేందుకు -25⁻⁻1 ఏ సంఖ్యచే భాగించాలి అన్నాడు. అంటే ఇప్పుడు మనకు భాగఫలం 5⁻⁻1 రావాలంట. అంటే ఆన్సర్ 5⁻⁻1 రావాలని చెప్పని అర్థం. కానీ దేన్ని భాగించాలి మనము? -25⁻⁻1ని దేంతో భాగిస్తే ఆన్సర్ మనకు 5⁻⁻1 అని చెప్పి అంటున్నాడు. మరి ఎలా వేయచ్చు మనం అంటే -25⁻⁻1 దేంతో భాగిస్తామంటే ఎక్స్తో అనుకుందాం. ఈ ఎక్స్తో భాగిస్తే ఆన్సర్ ఏం రావాలి మనకు 5⁻⁻1 రావాలంట. ఇది మీనింగ్ మనకు. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 5⁻⁻1 ఇటువైపు ఇచ్చుకుంటా ఎక్స్ని ఇటువైపు పంపిస్తాను. అంటే -25⁻⁻1/5⁻⁻1 ఈజ్వల్ ఏం రాస్తా ఎక్స్ అని చెప్పి రాసుకుంటా. ఇప్పుడు ఇక్కడ 2⁻⁻1 ఉంది, ఇక్కడ 2⁻⁻1 ఉంది, మొత్తానికి రాస్తా. అంటే -25/5 ఈజ్వల్ ఏమి ఎక్స్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు 5 1 జా 5 5 జా అంటే ఏది -5 2⁻⁻1 ఈజ్వల్ ఏమి ఎక్స్ అనమాట. ఇప్పుడు ఇదే మనకు 8⁻⁻m ఈజ్వల్ ఏమి ఫార్ములా 1/8⁻m అంటే ఏం రాస్తాను ఇప్పుడు నేను 1/-5 ఈజ్వల్ టు ఎక్స్. అంటే అప్పుడు ఎక్స్ ఈజ్వల్ ఏమవుతుంది -1/5 అవుతుంది అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 95 4 7 14 22లలో ప్రతి దానికి ఏ సంఖ్యను కలిపితే వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి? ప్రతి దానికి కామన్గా ఒక సంఖ్యను కలపాలంట. కలిపితే ఆ రిజల్ట్ ఏమవుతుందంటే అనుపాతంలో ఉంటాయంట. ఆ రిజల్ట్ అనుపాతంలో ఉంటాయంట. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ప్రతి దానికి ఎక్స్ యాడ్ చేస్తాను. అంటే 4 + x, తర్వాత 7 + x, తర్వాత 14 + x, 22 + x. ఇవి ఎట్లా ఉండాలి మనకు? అనుపాతంలో ఉండాలి. అనుపాతం అంటే అర్థమే మనకు అంత్యంలో లబ్ధం ఈజ్వల్ టు మధ్యంలో లబ్ధం. అంత్యంలో లబ్ధం ఈజ్వల్ టు మధ్యముల లబ్ధం. అంటే అంత్యంలో లబ్ధం ఈజ్వల్ టు మధ్యముల లబ్ధం అనమాట. ఇప్పుడు అంత్యంలో లబ్ధం అంటే ఏం రాస్తా 4 + x × 22 + x అనమాట. మధ్యమ లబ్ధం అంటే 7 + x × 14 + x అని చెప్పి రాసుకుంటాను. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినామంటే 4 × 22 ఎంత వస్తుంది 88 ప్లస్ 4 × x 4x ప్లస్ x × 22 22x x × x ఎంత x² ఈజ్వల్ టు 7 × 14 98 14 7 98 ప్లస్ 7 × x 7x x × 14 14x ప్లస్ x × x x². ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు ఇటువైపు అటువైపు సేమ్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఏం చేయొచ్చు మనము క్యాన్సల్ చేసుకోవచ్చు. అంటే x² క్యాన్సల్ చేసేస్తాం. తర్వాత 4x + 22x ఎంత వస్తుంది 26x ప్లస్ 88 నెక్స్ట్ 7x + 14x ఎంత 21x ప్లస్ 98 అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే 26x ఇక్కడ పెట్టుకుంటా. ఈ 21x ఇటువైపు తెస్తే అవుతుంది -21x 98 అక్కడే ఉంటుంది. 88 ఇటువైపు తెస్తే -88. 26లో 21 పోతే 5 అంటే 5x. 98లో 88 పోతే ఎంత వస్తుంది 10 వస్తుంది. ఏం చేయొచ్చు 5 1 జా 5 2 జా. సో x ఈజ్వల్ టు 2 అనమాట. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలకి 2ని యాడ్ చేస్తే అవన్నీ కూడా ఏవైతే మనకు అనుపాతంలో ఉంటాయన్నమాట. మరి ఆప్షన్ ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 96 క్వశ్చన్. ఒక కందకమును 18 మంది 10 రోజుల్లో త్రవ్వుతారు. కందకం అంటే అర్థమే మనకు ఒక గుంత అనమాట. గుంతని 18 మంది ఏం చేస్తున్నారంటే 10 రోజుల్లో త్రవ్వుతున్నారంట. వారు 4 రోజులు చేసిన పిదప మిగిలిన పనిని 4 రోజుల్లో పూర్తి చేయవాలన్న ఇంకను ఎంతమందిని అదనంగా నియమించాలి? ఇంకనంటే అర్థమే 18 మంది కంటే ఇంకా ఎంతమంది కావాలి? యాక్చువల్గా అయితే మనకి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అబ్జర్వ్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ 18 మంది ఏం చేస్తున్నారు 10 రోజుల్లో పూర్తి చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళు 4 రోజులు పని చేసినారు. 4 రోజులు పని చేస్తే ఇంకెన్ని రోజులు మిగిలింది 6 రోజులు మిగిలింది. 6 రోజులు కూడా ఎవరు చేసినారు 18 మంది చేసినారు ఫస్ట్. కానీ క్వశ్చన్ ఏమంటున్నాడంటే కన్ఫ్యూజ్ చేయడానికి 6 రోజులు మిగులుతాయి కదా, కానీ ఈ 6 రోజుల పనిని 4 రోజుల్లోనే పూర్తి చేయాలంటే ఇంకా ఎంతమంది కావాలి అంటే 18 మంది కంటే ఇంకా ఎక్కువ ఎంతమంది కావాలని చెప్పాడు. మరి ఏం చేస్తారంటే కంపారిజన్ ఇంట్లో వేస్తాను. 6 రోజులకి 18 మంది కావాలా, నెక్స్ట్ 4 రోజులకి ఎంతమంది అంటే రోజులు తగ్గినాయి కాబట్టి మా మెంబర్స్ ఏమవుతారు పెరుగుతారు. కాబట్టి ఏం చెప్పచ్చు మన లెక్క ప్రకారము ఎక్కువ బై తక్కువ 6/4
4 ఇంటూ ఏం చేస్తా 18 వేస్తా. 2 2 జా 2 9 జా 2 1 జా 2 3 జా ఎంత 3 9 జా 27 మెంబర్స్ అన్నమాట. అంటే 27 మంది కావాలి. అంటే 6 రోజులు చేసే పని 4 రోజులు చేయాలంటే 27 మంది కావాలి. అంటే ఇంకాను ఎంతమంది అన్నాడు, అంటే ఇంకాను అదనంగా అన్నాడు. అంటే అదనంగా అన్నప్పుడు ఏం చేయాలి మనం 27లో నుంచి ఈ 18 మైనస్ చేయాలి. ఎంత వస్తుంది 9 మెంబర్స్ వస్తుంది. అంటే 18 మంది కంటే అదనంగా ఇంకెంతమంది నియమించాలి మనం 9 మందిని నియమించాలని చెప్పని అర్థం. మరి ఏ ఆప్షన్ మనకంటే ఇచ్చిన వాటిలో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 97 క్వశ్చన్ చూస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఎలక్షన్లో ఒక వ్యక్తికి 40% ఓట్లు పొంది ఒక వ్యక్తి 40% ఓట్లను పొంది 15,000 ఓట్ల తేడాతో ఓడిపోతే గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని? కన్ఫ్యూజ్ కారాదు ఇక్కడ మనం దాన్ని ఎక్స్ అనుకొని చేరాలన్నమాట. ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎలక్షన్ అన్నాడు. అంటే మొత్తం పోలైన ఓట్లు ఏమనుకుంటాం మనము 100% అనుకుంటాం. మరి 100% అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన వ్యక్తికి ఎంత శాతం వచ్చినాయి 40% వచ్చినాయి. 40% అంటే గెలుపొందిన వ్యక్తికి ఎన్ని వచ్చినాయని అర్థం మనకు అప్పుడు 60 అని చెప్పారు అర్థం. అంటే మైనస్ చేస్తాం మనం. గెలుపొందిన వ్యక్తికి ఎన్ని వచ్చినాయి 60% వచ్చింది. కానీ అతను 40% ఓట్లు పొంది ఏమంట 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయినాడు. మరి ఓట్ల తేడాతో అంటే అర్థమే మనకి గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి మధ్య ఓట్ల తేడా అంటే అర్థమేం చేయాలి మనం ఇప్పుడు పర్సెంటేజ్ మైనస్ చేసుకోవాలి. 60 - 40 ఎంత ఈ 20%కి దేనికి ఈక్వల్ చేసుకోవాలా? ఇక్కడ ఇచ్చినటువంటి ఓట్లు ఎంత 15,000 ఓట్లు అనమాట. ఇది మీనింగ్ మనకు. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు అండి. మరి గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు పర్సెంటేజ్ ఎంత 60 అనమాట. 60%కి ఎంత ఏమవుతుంది 60/20 ఇంటూ 15,000 అనమాట. 0 0 క్యాన్సల్ 2 1 జా 2 3 జా 53 జా 45 అంటే 300 సో 45,000 మనకి గెలుపొందిన వ్యక్తికి వచ్చిన ఓట్లు అని చెప్పి అర్థం అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 98 క్వశ్చన్ 4 వరుస సరి సంఖ్యల సగటు 35 అయినా వాటిలో పెద్ద సంఖ్య అన్నాడు. 4 వరుస సరి సంఖ్యల సగటు 35 అయినా వాటిలో పెద్ద సంఖ్య అన్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను నేను సగటు అంటే అర్థమేమి మధ్య విలువ అని చెప్పని అర్థం. ఇక్కడ వాడు ఏమన్నాడు మధ్య విలువ ఏముంది మరి సగటు అంటే 35 ఉంది. వాడు ఇచ్చింది ఏమనుకో 4 వరుస సరి సంఖ్యలు అన్నాడు. ఇది 35 వచ్చేసి సరి సంఖ్య కాదు, ఇది బేస్ సంఖ్య. ఈ 4 వరుస సరి సంఖ్యలో మధ్యలో ఉండేది ఏమని అర్థం మనకు 35. అంటే 4 వరుస సరి సంఖ్యల సగటు అన్నా మధ్యలో ఉండే విలువని ఏమని 35 అని చెప్పి అర్థం. మరి 35 మధ్యలో ఉంటే 4 వరుస సరి సంఖ్యలు ఎట్లుంటాయి పైన వచ్చేసి 2 ఉంటాయి కింద 2 ఉంటాయి. అంటే ఏం రాయొచ్చు ఇక్కడ 34 రాయొచ్చు, ఇక్కడ 32 రాయొచ్చు, ఇక్కడ 36, ఇక్కడ 38 రాయొచ్చు. ఇప్పుడు పెద్ద సంఖ్య అంటే ఏమొస్తుంది 38 ఈజ్ ద ఆన్సర్ అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 99 క్వశ్చన్ ఒక వృత్త పరిధి చతురస్ర చుట్టుకొలతకు సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి. డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. వృత్త పరిధి చతురస్ర చుట్టుకొలతకు సమానం అంట. అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 14:11 అన్నాడు. సెకండ్ వన్ వచ్చేసి 4:5 అన్నాడు. థర్డ్ వన్ 5:2 అన్నాడు. ఫోర్త్ వన్ వచ్చేసి 1:2 అన్నాడు. 5:2 అన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా 2 ఆప్షన్ని అబ్జర్వ్ చేయాలి మనం. ఫస్ట్ ఆప్షన్ని సెకండ్ ఆప్షన్ని. ఫస్ట్ ఆప్షన్ 4:11 ఉంది, సెకండ్ వచ్చేసి 4:5 ఉంది. కాబట్టి 2 రకాలుగా ఆన్సర్ వస్తుందో అబ్జర్వ్ చేస్తాం మనము. మనకి ఇచ్చింది ఏమంటే వృత్త పరిధి వచ్చేసి చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అన్నాడు. చతురస్రం యొక్క చుట్టుకొలతకు అంటే వృత్త పరిధి ఫార్ములా ఏం మనకు 2πr. చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏం మనకు 4a అనమాట. ఓకే, ఇప్పుడు 2 1 జా 2 2 జా చేయొచ్చు. తర్వాత a ఈక్వల్ ఏమన్నా రాయొచ్చు πr, ఇటువైపు వస్తే /2 అవుతుంది. అంటే a ఈక్వల్ ఏమి πr/2 అని చెప్పి రాసుకోవచ్చు. తర్వాత ఏమన్నానంటే వీటి వైశాల్యాల నిష్పత్తి అంటే వృత్తము చతురస్రం యొక్క వైశాల్యాలు. మరి వృత్త వైశాల్యం ఫార్ములా వచ్చేసి మనకు ఏమి πr² చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమనకంటే a² అనమాట. ఓకే, πr²/a². ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ πr/2 అనమాట. ఏ బదులుగా πr/2 సబ్స్టిట్యూట్ చేస్తాయి. πr² అలానే రాస్తా కింద. ఇప్పుడు ఇది ఏ అంటే πr/2 ఏమవుతుంది హోల్² అని చెప్పి రాస్తా. ఇప్పుడు మళ్ళీ πr² ఇది ఏమవుతుంది π²r²/2² ఎంత 4 అవుతుంది. ఇక్కడ /1 ఉంటుంది కాబట్టి ఏం రాయొచ్చు మనము πr²/1 ఇంటూ ఏమవుతుంది 4/π² అవుతుంది. అంటే r² క్యాన్సిల్ అవుతే ఒక పైకి ఇక్కడ ఒక పై క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 4/π²
పై ఉంటుంది. 4/π అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే 14:11 ఉంది. ఇది కూడా చెక్ చేయాలి మనం, ఎందుకంటే థర్డ్ ఆప్షన్ మనకు పై 2 అన్నాడు కాబట్టి అది కూడా చెక్ చేస్తాం మనం. ఇప్పుడు 4/π ఉంది, దీని ప్రకారం సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ 4/πని మళ్ళీ సింప్లిఫికేషన్ చేసినానంటే 4/π మీన్స్ 22/7. ఎలా ఇచ్చి ఇప్పుడు 4/1 × 7/22. 2 2 జా 2 11 జా ఎంత 2 7 జా 14 కింద 11 4/11. 4 అంటే 11 అంటే అర్థమే మనకు 14:11. ఇది కూడా ఏమి 4:11 అనమాట. 4π ఉంది, 14:11 ఉంది. ఇది ఫస్ట్ ఆప్షను, ఇది సెకండ్ ఆప్షన్, రెండు కూడా కరెక్టే మనకు. కాబట్టి ఏమని చెప్పొచ్చు, థర్డ్ ఆప్షన్ అనమాట. ఇది π2 అని కూడా చెప్పొచ్చు అనమాట. π2 కరెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 100 క్వశ్చన్. 6 భుజాలు గల ఒక క్రమ బహుభుజి యొక్క సౌష్ఠవాక్యాల సంఖ్య అన్నాడు. 6 భుజాలు గల ఒక క్రమ బహుభుజి యొక్క సౌష్ఠవాక్యాల సంఖ్య అన్నాడు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక క్రమ బహుభుజికి సౌష్ఠవాల సంఖ్యని ఎలా లెక్కేస్తామంటే ఆ క్రమభుజి యొక్క భుజాల సంఖ్య ఏమవుతుందంటే దాని యొక్క సౌష్ఠవాల సంఖ్య అవుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు మనకి n భుజాలు ఉన్నాయంటే n సౌష్ఠవాక్యాలు ఉన్నాయని చెప్పని అర్థం. ఇప్పుడు సపోజ్ ఒక క్రమభుజికి 4 ఉన్నాయనుకోండి భుజాలు, అప్పుడు సౌష్ఠవాక్యాల సంఖ్య ఎన్ని అవుతాయి, 4 అవుతాయి. ఇక్కడ 6 అని ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా సౌష్ఠవాక్యాల సంఖ్య ఒకటి ఏమవుతుంది, 6 అవుతుంది అన్నమాట. కాబట్టి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలోన ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 101 క్వశ్చన్. e⁴ - 8a²b² + b⁴ కంటే e⁴ + 4a²b² + b⁴ ఎంత ఎక్కువ అన్నాడు. మనకి ఎప్పుడే కానీ ప్రాబ్లమ్స్లో ఎంత ఎక్కువ లేకుంటే ఎంత తక్కువ లేకుంటే చిన్న పెద్ద అని చెప్పని ఇచ్చినాడంటే మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మరి దేనిలో నుంచి దేన్ని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే చివరి ఇచ్చిన దాన్ని ఫస్ట్ వేసుకోవాలా, ఫస్ట్ ఇచ్చిన దాన్ని నెక్స్ట్ వేసుకొని మేనేజ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు చివరి ఇచ్చింది మనకు ఇదే కదా, ఇది వేసుకొని దీన్ని కింద వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మరి కింద వేసుకుంటే సేమ్ దాన్ని e⁴ - 8a²b² + b⁴. ఓకే, ఇది కింద వేసి ఇప్పుడు ఏం చేస్తానంటే మైనస్ చేస్తాను. మైనస్ చేస్తే అర్థమే మనకి ఇక్కడ సింబల్స్ మారుతాయి, మనకు ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్లస్, ఇది మైనస్. e⁴ కాబట్టి ఏం చేయొచ్చు, మనం క్యాన్సల్ చేయొచ్చు. నెక్స్ట్ +4 ఉంది, +8 ఉంది, అంటే ఏమి 12a²b². తర్వాత ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, క్యాన్సల్ చేయొచ్చు. అంటే ఎంత ఎక్కువ, అది 12a²b² అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 102 క్వశ్చన్. బాగుగా కలుపబడిన 52 పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసిన అది ఏస్ కార్డ్ అవుటకు గల సంభావ్యత ఎంత అన్నాడు. ఏస్ కార్డ్ అంటారు. అంటే మనకు యాక్చువల్గా కార్డ్స్, ఈ ప్లేయింగ్ కార్డ్స్ వచ్చేసి 4 టైప్స్ అని చెప్పి ఆల్రెడీ తెలుసు మనకు. ఎన్ని రకాలు, మనకు 4 టైప్స్. ఏవేవంటే మనకు స్పేడ్స్, తర్వాత క్లబ్స్, ఆ తర్వాత హార్ట్స్, ఆ తర్వాత డైమండ్స్ అనమాట. ఓకే, ఒక్కో దాంట్లో 13 ఉంటాయని చెప్పని కూడా తెలుసు మనకు. కాబట్టి 13 4 ఎంత అయితే మొత్తం అని కూడా 52 అని చెప్పని తెలుసు మొత్తం. కానీ ఇక్కడ ఏస్ కార్డ్ అన్నాడు. అని మరి 13లో అంటే ఒక్కో వాటిలో ఎన్ని ఉంటాయి ఏస్ కార్డ్స్ అంటే ఒక్కొక్కటి ఉంటాయి అనమాట. ఇక్కడ దీంట్లో 1 ఉంటుంది, దీంట్లో 1 ఉంటుంది, దీంట్లో 1 ఉంటుంది, దీంట్లో 1 ఉంటుంది. మరి ఎన్ని ఉన్నాయి, 4 ఏస్ కార్డ్స్ అవుతాయి. మరి టోటల్ సంభావ్యత ఎంత మనకు అంటే అప్పుడు ఏం చేస్తాము, అనుకూల పర్యవసనాలు అంటే 4 అని చెప్పని అర్థం. మనకు మొత్తం పర్యవసనాలు అంటే 52 అని చెప్పని అర్థం. అంటే 4/52. 4 1 జా 4 13 జా ఎంత వస్తుంది, 1/13 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 103 క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుమని చెప్పాను. ఇటువైపు దీర్ఘ చతురస్ర ప్రతి కోణం అన్నాడు. ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు అన్నాడు. నెక్స్ట్ ఒక చతుర్భుజంలో కోణాల మొత్తం అన్నాడు. నెక్స్ట్ ఒక చతురస్ర భుజం 20 సెంటీమీటర్లు అయితే దాన్ని చుట్టుకొలత అన్నాడు. ఓకే, మరి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం ఎంత ఉంటుంది, మనకు 9 degrees ఉంటుంది. కాబట్టి దీనికి ఏం రాయొచ్చు, 1కి వచ్చేసి డి అని చెప్పి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఒక సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ఎలా ఉంటాయి మనకంటే సమానంగా ఉంటాయి. కాబట్టి ఏం రాస్తాను నేను, ఏ అని చెప్పి రాస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఒక చతుర్భుజంలో కోణాల మొత్తం అన్నాడు. ఎంత కోణాల మొత్తము, 360 degrees. కాబట్టి ఏం రాస్తా, బి అని చెప్పి రాస్తా. ఇంకా 4 ఏది మిగిలింది మనకు 100 అనమాట. అంటే సి అని చెప్పి రాయొచ్చు. ఇంకా ఫైండ్ అవుట్ చేస్తే కూడా మనకు చతురస్ర భుజము 25 అంట, దాని చుట్టుకొలదంటే ఏం రాస్తాం, 4a అని చెప్పి రాస్తాం. అంటే 4 × 25 ఎంత వస్తుంది, 100 వస్తుంది. కాబట్టి ఏం చెప్పచ్చు మనం అంటే ఫస్ట్ వన్ ఈజ్ డి, సెకండ్ వన్ ఈజ్ ఏ, థర్డ్ వన్ ఈజ్ బి, ఫోర్త్ వన్ ఈజ్
సి అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో మనకు ఏదంటే ఫస్ట్ వన్ ఈజ్ డి, సెకండ్ వన్ ఈజ్ ఏ, థర్డ్ వన్ ఈజ్ బి, ఫోర్త్ వన్ ఈజ్ సి అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. లాస్ట్ క్వశ్చన్ 104. దత్తాంశం 5233261795 పరిశీలనాంశం 2 యొక్క పౌనఃపున్యం అన్నాడు. 2 యొక్క పౌనఃపున్యం అన్నాడు. మరి పౌనఃపున్యం అంటే అర్థమే మనకు. పౌనఃపున్యం అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే పరిశీలనాంశముల సంఖ్య అనమాట. అంటే 2 అనే ఒక పరిశీలనాంశంలో ఎన్ని ఉన్నాయని చెప్పని అర్థం మనకు అంతే. అంటే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 2 వచ్చేసి 1 2 2నే ఉండేది కాబట్టి ఏం చెప్తాను నేను 2 అని చెప్తాను అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇక్కడ వీటిలో ఇచ్చిన దాంట్లో కూడా సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ కారాదు మనం. పౌనఃపున్యం అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పరిశీలనాంశముల సంఖ్య అనమాట. అంటే 2 వచ్చేసి ఎన్నిసార్లు ఉంది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏం చెప్తా 2 అని చెప్తా. ఇన్ కేసు 3 అడిగినా అనుకోండి ఏం చెప్తాం ఇప్పుడు 3 టైమ్స్ అని చెప్పొచ్చు అనమాట. 1 2 3 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది మనకి టోటల్గా గ్రాండ్ టెస్ట్ 6 ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 6లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి ప్రతి వీడియోలో మాదిరిగానే ఈ వీడియోలో కూడా మీకు నా క్లాస్ నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ మై క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆల్సో రిలేటివ్స్. అట్లనే ఒక చిన్న లైక్ కూడా చాలామందికి యూట్యూబర్స్లో ఉన్నటువంటి వ్యూవర్స్కి చేరుతుంది కాబట్టి ఒక లైక్ కూడా ఖచ్చితంగా కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాస్.